అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ చందన అని ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉంటూ అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం ఇవాళ సోమవారం అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోటి ఉపేందర్ రెడ్డి నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లెం మంగానే అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకునింది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపేట నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండు ఉంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 43,000 క్యాష్, 90,000 క్యాష్ తీసుకొని మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ అమ్మాయి చందన అనే అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది, హ్యాండ్ బ్యాగు. అది ఏమంటారు దాన్ని పాలపట్రంగా లైట్ బ్లూ కలర్, అది ఇది లైట్ బ్లూ కలర్. ఈ కలర్ ఈ పర్సు వాళ్ళ అమ్మాయి, ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దులూరు వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గెయిన్ కేసులో అతను వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈ పల్లెపు మంగ అనే ఆవిడ కొత్తగూడెం. ఈవిడ తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. తర్వాత ఈవిడ రమేష్ అని అతన్ని 11వ సంవత్సరం పెళ్లి చేసుకున్న తర్వాత
వచ్చేసి అతను వదిలేసింది, పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది. దాని తర్వాత కొద్ది రోజులు సింగనగర్లో, కొద్ది రోజులు పైపుల్ రోడ్లో, కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కేర్ టేకర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఒక యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్దిపేట అతను ఏం పల్లి తంగల్పల్లి అంటే నథింగ్ అడే మా సిద్దిపేటలోనే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి ఒక 3 నెలలు 4 నెలలు కాపురం చేశారు. అక్కడ వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అని పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతా ఉన్నాయి. ఈ మా ఉపేంద్ర రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్నాడు కూడా. అప్పుడు ఈ అమ్మాయి కూడా మా మేనమామ అని చెప్పడం జరిగింది వాడికి, రాజుకి. దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ మన నులకపేటలో అద్దెకి తీసుకుని ఆ అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే ఇది అంతా డిటెక్ట్ చేసింది. డిటెక్ట్ చేసింది ఆదేశాలతోటి మన సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు ఇంకా పెడతా ఉన్నాం. ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము. అక్కడ నుంచి మనకి ఆ దగ్గర ఆ పక్కన కెమెరా లేదు, కానీ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ సందులో నుంచి డెంటల్ కాలేజీ జంక్షన్ కాడికి వచ్చి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ డెంటల్ జంక్షన్ నుంచి స్ట్రైట్ రోడ్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ సాయి మెస్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఆ ఏటీఎం కాడ ఒక ఆటో లైలా కాలేజీ కాడ ఎవరన్నా దించేసి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వాళ్ళని పిలిస్తే ఆటో వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కేసి వీళ్ళు అక్కడ నుంచి అక్కడికి మన సిద్ధార్థ అకాడమీ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ అకాడమీ నుంచి మదర్ తెరీసా స్టాచ్యూ నుంచి యూటీకే రెస్టారెంట్ మీద నుంచి మురళీ ఫార్చ్యూన్ నుంచి మళ్ళీ బందర్ రోడ్ ఎక్కి బందర్ రోడ్లో మళ్ళీ టిప్సీ టాప్స్ కాడ యూటర్న్ తీసుకొని బందర్ రోడ్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేసి వినాయక టెంపుల్ సిద్ధమారు పాదాల నుంచి ఇప్పుడు ప్రకాశం బ్రిడ్జ్ ఎక్కేసి ఒకటి వెళ్ళిపోయి అదే ఆటోలో సేమ్ వెళ్ళిపోయి ఆడ ఒక 10 నిమిషాలు ఉండేసి ఈ సామానంత బట్టలని సర్దేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి 12:03కి నులకపేట వాళ్ళ ఇంటికాడ దిగారు. 10 నిమిషాలు వాళ్ళు అక్కడ సామాన్ సర్దుకున్న తర్వాత 12:13కి ఆడ స్టార్ట్ అయ్యి వచ్చారు. ఆడ సీసీ ఫుటేజ్లో పడ్డది. తర్వాత ఈ దారిలో కూడా అక్కడక్కడ మధ్యలో సిటీ ఫుటేజ్లో ఆటో ఈయన కనపడ్డాయి. ఇట్లా మనం ఓన్లీ సాంకేతికతతోటి సాంకేతికత ఏదే అంటే సీసీ ఫుటేజ్ తోటి, దాని తర్వాత నెంబర్ ఆఫ్ సిమ్స్ మార్చారు. ఆ సెల్ ఫోన్ యొక్క ట్రాకింగ్ తోటి పట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో మిడిల్ వేలో దిగేసి, అంటే ఇన్ గేట్ అవుట్ గేట్ 2 గేట్లు కూడా మధ్యలో ఇంకో దారి ఉంది ఈట్ స్ట్రీట్కి ఆపోజిట్లో. ఆడ ఆటో లోపలికి పోనిచ్చేసి ఆడ దిగిన తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చి అప్పటికే బస్సులన్నీ తిరుపతికి వెళ్ళే బస్సులు మనం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి పైనుంచి వచ్చేది 12:30కి ఒక బస్సు, 12:40కి ఒక బస్సు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేసి నెల్లూరు వెళ్ళారు. మళ్ళీ బస్సులో ఆ బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. నెల్లూరులో దిగిన తర్వాత నెల్లూరులో మాధవరం ఒక బస్ స్టాండ్లో ఆటో ఎక్కి ఆటోలో వెళ్ళి ఒక లాడ్జిలో ఉండి, ఆ లాడ్జిలో ఉన్న తర్వాత మన వాళ్ళు పట్టుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి వాళ్ళు ఇట్లా వచ్చేసి ఈ రకంగా నిన్న మన ఇన్ఫర్మేషన్ మీద వాచ్ పెట్టుకుని ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. ఇది కేవలం సెల్ ఫోన్ ట్రాకేజీ ప్లస్ ఈ సీసీ ఫుటేజ్ వల్ల దొరికింది. కాబట్టి ప్రజలందరూ కూడా, విజయవాడ సిటీ ప్రజలందరూ కూడా కెమెరాలు ఇంటి దగ్గర ప్లస్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి, మనకి యొక్క మర్డర్ కేసు ఒకటేనే కాదు, మనం రీసెంట్గా మీరు చూసుంటారు పడమట్లో ఒక మర్డర్ కేసు ఆటోనగర్లో అయింది. అది 100% సీసీ ఫుటేజ్ వల్లనే ఈవినింగ్ 6 o'clock తెల్లారి మార్నింగ్ 5:30కి మనిషి డిటెక్టివ్ మధ్యాహ్నంలో పట్టుకొచ్చాము. అదేవిధంగా మన మాచవరం లిమిట్స్లో 20 ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఒక సీసీ కెమెరా వలన
వాడు ముద్దాయి బండిని తీసుకుని వెళ్తా ఉంటే ఒక సీసీ కెమెరా ఆ దగ్గర లోపల కొద్ది దూరంలో ఉంటే చూస్తే దాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తే మొత్తం ముద్దాయిలు దొరికిన 3 ముద్దాయిలు ప్లస్ 20 మోటార్ సైకిల్ రికవర్ అయినాయి. అదేవిధంగా మన నావాటల్కి ఆపోజిట్లో మినర్వా హోటల్లో ఒక లేడీని ఇద్దరు ఒక యాప్లో పరిచయం అయిపోయి ఆ లేడీని ఇద్దరు కూడా పరిచయం అయిపోయి లవ్ చేసుకుని వాడు చీట్ చేసి ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని ఆలోచన చేసి అతను వాడి ఆలోచన ఏరే ఉండి అమ్మాయిని కత్తి చూపించేసి బెదిరించేసి అమ్మాయి వెళ్ళి వసూలు లాక్కెళ్ళాడు. దాన్ని కూడా ఆ ట్రాక్ని పట్టుకుని సీసీ ఫుటేజ్ని పట్టుకుని గుంటూరు నుంచి ట్రాక్ చేసుకుని పట్టుకొని వాడిని ఇమీడియట్లీ 2 డేస్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇలా ఎన్నో సీసీ చైన్ స్నాచింగ్లు కానీ మోటార్ సైకిల్ కానీ యూటీజింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల వలననే ఇవన్నీ మనం డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి సీసీ కెమెరాల వలన ఈ నేరస్తులు కూడా రౌడీలు కూడా గుండాలు కూడా గంజా బ్యాచ్ కానీ బెడ్ బ్యాచ్ కానీ ఎవడైనా ఒక నేరం చేయాలంటే భయపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఏదో ఒక సీసీ ఫుటేజ్ దొరుకుతాం, తర్వాత మనం కేసులు తిరుగుతాం, మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అని చెప్పేసి నేరం తగ్గడానికి, నేరం జరగకుండా ఉండటానికి, నేరాలు నిరోధించడానికి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్